మామ అందరికీ రామ్ రామ్. ఇవాళ అందరు ప్రతి ఒక్కరు మేకల ముందుకు వచ్చి రైతే రాజు అని చెప్తుర్రు. రైతు ఎప్పుడు రాజు అవుతారు మామ? ఎప్పుడైతే వాడు విత్తనం తీసుకొచ్చి భూమిలో నాటుతాడో అప్పుడే వాడి భవిష్యత్తు మొత్తం భూమిలో పెట్టినట్టు రైతు. అట్లాంటిది రైతు ఎప్పుడు రాజు అవుతాడు? రైతు అప్పు తీసుకొచ్చి పురుగు మందులు కొట్టి పంటకి ఎరువులు చల్లి అన్నీ చేసినాక ఎప్పుడైతే చేతులకి పంట వస్తుందో ఆ పంటను రైతు తన నిర్ణయించిన ధరకు అమ్ముకుంటే అప్పుడు రాజు అవుతాడు. కానీ ఈ చేతులకు పంట రాగానే ఏమవుతుందండి చెప్పాలన్నా, అప్పటిదాకా ఆకాశాన్ని అంటే ధరలు మొత్తం పంట ధరలు ఒక్కసారి డౌన్ అయిపోతాయి. ఎందుకోసం అంటే అది గవర్నమెంట్ మధ్యవర్తులు ఉంటారు. దాంట్లో మధ్యవర్తులు వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పాలన్నా, ఇది ఇప్పుడు ఇంత రేటు ఉంది తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు మరి ఏంటంటే మనం తీసుకొచ్చిన దగ్గర అప్పులకు మిత్తులు కట్టాలి. కట్టకపోతే ఏమవుతుంది, వాడి ఇంటి మీదకి వస్తాడు. ఆ బాధకు తట్టుకోలేక అరే అమ్మ రూపాయి పెట్టుబడి పెడితే దానిపైన చారణ వస్తే ఆ చారణతో అప్పులు తీరుతారా అని చెప్పి ఆ చారణ బాధలు సమానం చేసి అమ్మేస్తాడు మామ. ఎందుకోసం అంటే ఎవరితోటి మాట మనకి ఎందుకని చెప్పి అట్లా ఆలోచించి రైతు అమ్మేస్తాడు. మరి ఇదే విషయం గవర్నమెంట్లో ఒకసారి ఆలోచించి సరైన విత్తనాలు, సరైన ఎరువులు, అరే ఎవడెవడికో దేశాలు దాటిపెట్టేళ్ళకు డబ్బులు ఇస్తారు, అప్పులు ఇస్తారు, కథ పెడతారు. ఈ రైతులకి ఎందుకు ఇయ్యరు? ఇంట్లో భూమిని నమ్ముకుంటాడు వాడు. భూమిని నమ్ముకొని ఏ రైతు అయినా బ్యాంకు నెగ్గొట్టినట్టు ఒక్క రైతుని చూపించండి రా మీరు, ఒక్క రైతుని చూపించండి. సరే మేము చెప్తాం కొంతమంది పేర్లు, కొన్ని వేల కోట్లు తీసుకొని దేశాలు దాటి దింగిపోయిన వాళ్ళు ఉన్నారు లంగలు. మరి వాళ్ళని ఏం బీకిరు మీరు? రైతులను ప్రోత్సహించండి. ప్రోత్సహించినట్టే ఏదో మీద జాలి చూపించి 4 మాటలు మేకల ముందుకు వచ్చి రైతు దేశానికి వెన్నుముక అట్లా కాదు. ప్రోత్సాహకాలు అందించండి. ప్రోత్సాహకాలు అందిస్తే అప్పుడు రైతు రాజు అవుతాడు, దేశానికి వెన్నుముక్క అవుతాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవ్వడు కాదు, రైతే రేపు పొద్దున మన దగ్గర ఏది లేకున్నా ఉన్నా అని ఆలోచించాడు. వాడి కుటుంబం గురించి ఆలోచించాడు. అరే నేను పండిస్తే 10 మంది నాతో పాటు చల్లగా ఉంటారని చెప్పి ఆలోచిస్తాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి బేట. మామ అందరికీ రామ్ రామ్. ఇవాళ అందరు ప్రతి ఒక్కరు మేకల ముందుకు వచ్చి రైతే రాజు అని చెప్తుర్రు. రైతు ఎప్పుడు రాజు అవుతారు మామ? ఎప్పుడైతే వాడు విత్తనం తీసుకొచ్చి భూమిలో నాటుతాడో అప్పుడే వాడి భవిష్యత్తు మొత్తం భూమిలో పెట్టినట్టు రైతు. అట్లాంటిది రైతు ఎప్పుడు రాజు అవుతాడు? రైతు అప్పు తీసుకొచ్చి పురుగు మందులు కొట్టి పంటకి ఎరువులు చల్లి అన్నీ చేసినాక ఎప్పుడైతే చేతులకి పంట వస్తుందో ఆ పంటను రైతు తన నిర్ణయించిన ధరకు అమ్ముకుంటే అప్పుడు రాజు అవుతాడు. కానీ ఈ చేతులకు పంట రాగానే ఏమవుతుందండి చెప్పాలన్నా,